అడుగుతుంటే లేసువని నిప్పేసి కండలు చూపిస్తున్నాడు. చూడండి చూడండి, దేవస్థానానికి ఫ్రీగా వదిలేసిన ఏనుగులాగా ఆ నడక వాడును. దొంగ వెధవా. ఏటో నిజమైన కండలు అనుకుంటున్నావా? సంకల్లో సెగ్గట్లేసి కట్రాయిడ్ కోసేసి అట్టా అట్టా నడుస్తాడు. పైకేదో పెద్ద పైన వల్ల కనిపిస్తాడు గానీ దోమలు కుట్టేసినోళ్ళు దొడ్డి కళ్ళును. నీకో సంగతి తెలుసా బావా? ఏటో వాళ్ళ ఆవిడ జట్కా అహ్మద్ గారితో రోజు సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోతుంటాడు. నిజమా? అయితే వాడి సొంత పిల్లమే వాడికి జరదన్నమాట. ఎన్నాళ్ళు అనవసరంగా మనం భయపడ్డామే. అయితే లొసుగు దొరికిపోయింది. రే కొండబాబు వస్తున్నాడు బావా. తొందరపడి పిలిచానా? ట్రబుల్ అయిపోతాను. ఏంటి నా పేరు బయటపడింది ఏంటి? అదే అదే ఏం లేదు బావా, మా ఆవిడి కొండబాబు అన్న ఏంటి ఈ నెల చీటీ డబ్బులు ఇంకా కట్టలేదంటే కంగారు పడిపోతుంటాను. నార్మల్ కొండబాబు అంటే ఎవరు అనుకుంటున్నా? 7 కొండల బాబు ఈ నెల కాకపోతే వచ్చే నెల ఇచ్చేస్తానని చెప్తున్నాను. కదూ కదూ కదూ. ఎందుకే నువ్వు నవ్వుతున్నావు? అదే ఏం లేదండి. నిజం చెప్పకపోతే ఏమన్నాడు చెప్పరా? మూర్తి గారు, ఇవి చెగ్గట్లు కాదండి, కండలే. చెగ్గట్లేది? మూర్తి గారు ఏదో మాట్లాడుతుంటేను. అదే మీవి కండలు కావట. సంకలో చెగ్గట్లేసి కట్రాయిర్ కట్ అయ్యి మీరు అలా నడుస్తారండి. దోమలు కుట్టేసిన బోధ వాళ్ళట, కింద దొడ్డి కాళ్ళట. మీరు పెద్ద పైన వల్ల ఇదిగో మీరేదో చీటీ కట్టాలని కట్టడం మానేశారట కదా, ఆ కోపంతో మీ వెనకాల చేరి తెగ తిట్టుకుంటున్నారు. అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ స్వామి ఎదురు ఇంకో పెద్ద మాట అన్నాడండి. నేనేమన్నాను చెప్పు. ఏమన్నాడు? మీ ఆవిడ జట్కా అహ్మద్ గారితో సెకండ్ షోల కాడికి తిరుగుతున్నారు. ఏంటిది? టీకి పోగులు పెట్టేసేలా ఉన్నాడే. అమ్మో, ఆటో తోలుకునే ఆరామే అమ్జద్ గారు నాకు అల్లుడు అవుతాయి. ప్యార్ కి నాటక నహీ చల్తే. మాసూమ్ అలీ బోల్కే మంచి అల్లుడు దొరికాయి. దుబాయ్లో 2 పెట్రోల్ బంకు ఉన్నాయి. మాలూం అతనికిచ్చి నిన్ను పెళ్లి చేస్తాయి. చెప్ ఏడుపు బంద్ కరో. तुम सब लोग समझाओ. आओ. పాపం జుబేదా విపరీతంగా ఏడుస్తుంది. పాపం జుబేదా డబ్బుకు కబుర్లు పడి గాజాగాడే ఆర్పణ చేసి పెళ్లి చేస్తాడు. టైంకి ఏమో అంజద్ గారు ఎక్కడ కనిపించట్లేదు. అంజద్ బాయ్ ఒరే మూర్ఖాల్ బాయ్ ఎక్కడో ఉన్నా ఈడో టైం కనపడతాడు. ఈడోరా జాగ్రత్తగా. ఓయ్ బాబాయ్ నీ గురించే ఆ గాజాగాడే పెళ్ళిపోలేదు. వేరే చేస్తాడు. జుబేదా నో ఏడు చెప్పలేదు. భయపడకు. ఏం చేస్తాడు? ताजमहल बोल के टी है अंकल. ఎక్కడి अंकल మరి జుబేదాని समझाओ. yes uncle. ఖైరా ఈ హైట్ గా ఉన్న బేగం ఎవరు? హైట్ కి బేగం అంకుల్. मेरा बाप का नाम हुल्ला, चाचू हुल्ला, शाहरुख हुल्ला. आप जानते हैं अंकल? तुम्हारा बाप का नाम చాలా పొడుగ్గా ఉన్నాయి. అందుకే నేను కూడా పొడుగ్గా పుట్టాను. ఒక్కసారి ముఖం వాళ్ళు అసలు తాలిబాన్ ముస్లిమ్స్. మొగుడు తప్ప మొహాల్ని ఎవ్వరూ చూడకూడదు. చూస్తే చచ్చారే. ఒసామా బిన్ లాడెన్. बेटी तुम भी संजाओ. ओसामा बिन लाडेन. सारी इंस्पेक्टर. अरे बुड्ढा ये लतकुर गाड़ी की पेड़ चेस्तुन्नारा ना जुबैदा ने खींच कर रख दूंगा. अरे ओ जुबैदा बाहर आना. लेट पड़ा रहा भाई निगाह रहा. क्या गड़बड़ कर रहे हैं भाई? अरे गड़बड़ क्या है अभी बोलता हूँ सारे भाई और बहनों. నేను సుబేదా కలిసి ఏమేం చేసినాం మాలూం. ఇదే ఆటోలో సిటీ మొత్తం చక్కర్లు కొట్టినాం. शादी से पहले? हाँ बहन जी కుబానీ కా మీఠా ఇద్దరం కలిసి ఇందిరా పార్క్ లో తిన్నాం. शादी से पहले? हाँ भाई साहब పెళ్లికి ముందే कुछ होता है. सिनेमा देखा आपने? अरे 20 बार देखा కలిసి वो भी हाथ पकड़ के. बकवास बंद करो. पिच्ची వేషాలు ఇస్తే పోలీస్ కి ఫోన్ చేస్తాయి. ఇన్స్పెక్టర్ पुलिस अरे पुलिस को बुला रहे पुलिस को. నాకేం భయం లేదు. అరే బుడ్డా నేను ముస్లిం జుబేదా ముస్లిం. నేను మేజర్ జుబేదా మేజర్. ఎవడేం చేయలేడు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావని నిన్ను బొక్కలేసేస్తారు. జుబేదా
జుబేదా లేచిపోదాంరా జుబేదా లేచిపోదాంరా జుబేదా కన్యాయం చేస్తే బుర్కా వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నావు నేను జుబేదా లేచిపోయింది ఎప్పుడు కదలడానికి వీల్లేదు రే జుబేదా లోపల కట్టేశారు జుబేదా లేచిపోదాంరా పూజా వాళ్ళందరూ వచ్చేసారు నా ప్యార్ని ఎవరు అర్థం చేసుకోవచ్చు నేను ముస్లిం జుబేదా నేను ఎవరు మాట్లాడను నేను మేజర్ జుబేదా మేజర్ కానీ అకల్కి బుడ్డే షకల్కి బుడ్డే మా పెళ్లి కట్టొస్తున్నాడు నేను జుబేదాతో ఇప్పుడు లేచిపోవాలి మూర్ఖ జుబేదా 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 బం బం బోలే ఇది చాలా హాట్. మా ఓడి రావడానికి ఎంత పడుతుంది అవ్వాలి కదా. సార్ పోలీస్ రైడింగ్ బావా నువ్వు రెడీ అంటే దొరికావు నాకేం తెలియదు బాబా. నీ పిచ్చోడా. నమస్తే బాబుజీ గారు. ఇటు మధు కావాలా? కొంచెం వెయిట్ చేయండి. వీళ్ళకి లింక్స్ ఉన్నాయన్నమాట. అంటే బావగారిని బయటకు లేచి వెళ్ళిపోతాడేమో. వాడిని మధు రూమ్ లోకి పంపించింది ఎవరు? నేనే. కుర్చీడేంటి బయటికి లాక్కురా. సారీ సార్, నేను ఆ పని చేయలేను. కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. ఏంటో చెడ్డ పేరు వచ్చింది? నేనే చేస్తాను. బాబుజీ గారు ఇది చాలా రూడ్. బాబుజీ గారు మీరేంటి ఎలా వచ్చారు? అసలు లోపలికి ఎందుకు వెళ్ళావరా? బయటికి రావడానికి. ఇద్దరు ఇక్కడే ఉన్నారుగా, ఇప్పుడే తేల్చేస్తాను. నాతో ఏమన్నా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? మధు ఇతన్ని ప్రేమిస్తున్నావా? లేదు మాయా, ఇతను ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు ఏమంటావరా? ఏదో ఒకటి అంటాను. అసలు అడగటానికి మీరు ఎవరండి? నేను పోలీస్ ఆఫీసర్ని, పైగా మధుకి మావయ్యని. అయితే ఎందుకు అబద్ధాలు చెప్పి అమ్మాయి వెంట పడుతున్నావు? నేను అబద్ధాలు చెప్పాను. ఒకసారి వెనక్కి వెళ్ళండి. నేనేం చెప్పాను? ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానన్నా. ఇప్పటికీ అదే చెప్తున్నాను. నేను అమ్మాయిని ప్రేమిస్తాను, ఆ అమ్మాయిని ప్రేమిస్తాను చెప్పలేదుగా. తిక్కగా వాగితే చంపేస్తాను. చంపు చంపు. చంపడానికైనా చావడానికైనా దిల్ ఉండాలి బాబుజీ. మధు కోసం నేను చేస్తాను. మధు కోసం నన్ను చంపగలవా? మధు కోసం నిన్ను చంపుతాను. మధు కోసం నువ్వు చేస్తావా? ఇంకెప్పుడు గన్ తీకో. ఈసారి తీసేది నువ్వైతే కాల్చేది నేను. అప్పడం అప్పడం అయిపోద్ది. డాడీ ఇంటికో బిందె, ఇల్లాలకో శారీ ఇచ్చాం కదా, ఈసారి ముసలాడుకో మంచం, కుర్రాడుకో కుర్చీ ఇచ్చేద్దామా? నా చేతికో చెప్ప, మీ అమ్మ చేతికో కర్ర కూడా ఇచ్చేయి. దరిద్రం పొదిరిపోద్ది. రేయ్, నువ్వు ఇట్టా ఇచ్చే సలహాలన్నీ నేను పాటించుకుంటూ పోతే రేపు నేను కూర్చోవాల్సిన అసెంబ్లీలో లోపల కాదు, అసెంబ్లీ బయటకు వచ్చి అమ్మా తల్లి బాబు అంటూ అడుక్కు తినాలి. ఇక నీ బోడి సలహాలు నాకేం అక్కర్లేదు, కానీ నా ఐడియాలు ఏవో నేనే వేసుకుంటావు. అసలు నీ మట్టి బుర్రలో ఐడియాలు ఉండేరిస్తే కదా. అన్నసి నా బుర్రలో ఐడియా ఎప్పుడు ఏడవదరా. నా బుద్ధి అది నవ్విందంటే ఆ సర్వేశ్వరరావు గారు ఖచ్చితంగా ఏడవలసిందే. అయితే త్వరగా నవ్వాడు. నువ్వు వెంటనే మరి ఈరిగండి, సూరిగండి, కిట్టిగండి తీసుకెళ్ళి ఆ సర్వేశ్వరరావు కూతురు ఎక్కడుందో ఎత్తికి ఎక్కడ దొరికితే అక్కడ కసక్. దాంతో ఓట్లన్నీ మనకి, పోట్లన్నీ ఆ సర్వేశ్వరరావు. ఓరినా మొదనష్టపు డాడీ, ఆ అమ్మాయిని లేపేశావనుకో సింపతి పెరిగి ఓట్లన్నీ ఆడికి పడతాయి, కానీ మనకెందుకు పడతాయి బే? మారదే పేత బ్రెయిన్ అంటే. వారి పిచ్చినాకో ఆ సర్వేశ్వరరావు కొన్నది ఒక్కతే కూతురు కదా. అవును. ఆ ఉన్న ఒక్క కూతుర్ని మనం లేపేశామనుకో, ఊరికి హామీ పెట్టిన ఆయన కూతుర్ని ఊరోళ్లే చంపేశారనుకుని ఆ సర్వేశ్వరరావు పిచ్చి కుక్కలాగా రెచ్చిపోయి వెంటనే పోలీసు వాళ్ళని, మిలిటరీ వాళ్ళని పిలిపించేసి కనపడ్డోని కనపడ్డట్టుగా కైమాగా కొట్టించేస్తాడు. దాంతో ఊరోళ్ళందరూ అడిగి రివర్స్ అయిపోతారు. ఓట్లు మొత్తం మనకు గుర్తేస్తారు. నీది బుర్ర కాదురో, మరి పాదరసం తొర్రా. నో మెన్షన్. ఆలస్యం అమృతం ఆల్కహాల్ అన్నారు. వెంటనే వెళ్ళి పని చూసుకో. స్టార్టింగ్ లోనే స్లిప్ అయిపోయాడేంటి? ఎల్లుడు వెనక్కి తిరిగి వస్తానంటావా? అమ్మాయితే ఏమనుకున్నావురా? ఫైరు నిప్పు నిప్పు. అవునన్నయ్య, నిప్పు కనుక నీ చేతితో పట్టుకున్నా, అదే బొగ్గైతే పట్టుకుంటారా? చెయ్యి మసి అయిపోతుంది. అయితే మాత్రం
పరువుగలింటి ఆడపిల్ల, అందమైన ఆడపిల్ల, చదువుకునే ఆడపిల్ల బజార్లో కనపడితే వెంటబడతావట. అవునన్నయ్య, అందమైన ఆడపిల్ల కనుకనే, పరువుగల ఆడపిల్ల కనుకనే, చదువుకున్న ఆడపిల్ల కనుకనే వెంటబడ్డాను. ఏదైనా ముద్దు అంటే నేను మాత్రం పడతానా? ఎక్కడ టూ మచ్ రెచ్చిపోతున్నావురా. ఆమెది విశాలమైన హృదయం గనుక, పవిత్రమైన హృదయం గనుక కమిషనర్ గారికి చెప్పకుండా నాతో కంప్లైంట్ ఇచ్చిందిరా. లేదన్నయ్యా, నీకు తెలియదన్నయ్యా. ఆమెది మంచి మనసు, మూగ మనస్సు, లేత మనస్సు, తేనె మనస్సు. రాక్షసుడా, మనసుల సంగతి నీకేం తెలుసురా? నాకు తెలుసు అన్నయ్య. తప్పన్నయ్యా, రాక్షసునికే పెద్ద మనసు ఉంటుంది. సంవత్సరం లంకలో ఉన్న సీతాదేవి మీద చెయ్యవయ్యని రావణాసురుడు గొప్పవాడా? సంవత్సరాల తరబడి ఆమెతో కాపురం చేసి అనుమానించి అగ్నిగుండంలో దూకమన్న శ్రీరాముడు గొప్పవాడా? చెప్పన్నయ్యా. రామాయణాన్నే మార్చివేస్తావట్రా? ఆటే మాట్లాడేవంటే బూటు కాలితో మక్కలెరగదని సెంట్రల్ జైలుకి పంపిస్తాను రా. అన్నయ్య, నువ్వు సెంట్రల్ జైలుకే కాదు, అండమాన్ దీవులకు పంపించినా సరే నేను ప్రేమకు దాసుడినైపోయాను. ఆమె లేనిదే నేను బ్రతకలేను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను అయ్యా, పెళ్లి చేసుకుంటా. నార్మల్, నో ఫుడ్, నో వాటర్. గడేసి మరీ బయటికి వెళ్తాను. చైనలిపోద్ది. ఓ ప్లస్ ఫెలో, రాస్కల్, బ్లడీ ఫూల్. మీరా ఆ వీడియో తన మాటలన్నీ విన్నావా? విన్నది కదా. పోనీ నేనన్న మాటలు విన్నావా? సరే, అసలు మీరు ఎందుకు వచ్చినట్టు? నీ మనసుకు రావాలనిపిస్తే రా అన్నారు. చాలా కోపం అండి. ఈ విషయంలో నేను చాలా సీరియస్ అండి. స్ట్రాంగానే కొట్టారు. గాడిదలను స్పేర్ చేయకూడదండి, తన్నాల్సిందే. నా మూలంగా అన్నదమ్ముల మధ్య గొడవలేదు. అలాగే అనుకోకండి. ఆయన పోలీస్ ఆఫీసర్, డ్యూటీ అది నా విద్యుత్ ధర్మం. పాపం ఆయన చాలా మంచివారు అనిపిస్తున్నారండి. ఏమిటండి, వాడు మీకు మంచి వాళ్ళకి కనిపిస్తున్నాడా? ఓసారి బురద గుంట్లో కూడా తోసేశాడు. వాడి మీద మీరు దారి పడుతున్నారండి. ఎంత మెత్తని మనసండి, మీరు దిగదారిపోతున్నారు. ఒక్కసారి చెప్పొస్తానండి. ఒక్కసారి తలగనక లోపల పెట్టారంటే ముక్కుల చక్కన కొరికేస్తాడు. తర్వాత మీ ఇష్టం. నోరు లెగుస్తుందిరా, పంబ రేపేస్తాను, జాగ్రత్త. నోరు ముసుకుని పడి చెప్తున్నా పదండి. ఎవరా మీరు? ఎవరు? ఏ అలా కనిపించడం లేదా? ఎట్లంటే నువ్వు వద్దురా, నువ్వు అసలే దుడ్డుకు మాటల్లో పోయేది దుడ్డు కన్నా దాకా తెచ్చావు. నువ్వు వెళ్ళరా గణేటు. నువ్వు వద్దు, నువ్వు గ్రూప్ లో పెద్దలా ఉన్నావు, నువ్వేరా. అలా కనిపించడం నా కర్మత. ఇది పట్టుకోరా. ఏంట్రా నీ పేరు? తన్ముఖ తల్మా. తన్ముఖ తల్మా. సరిగా చెప్పు. తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా. ఎన్ని తాళ్ళు చెప్పాలి యువర్ ఆనర్? ఏంట్రా తిడుతున్నావు? తిట్టడం కాదు సార్, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. సినిమాల్లో నా పేరుతో ఒక ఆయన పాటలు రాస్తాడు. పియరాగబుడ్డ అతిమల్మదుడ. ఈ పాట ఎవరు రాస్తారో చెప్పుకుంటుంటా. పేరు అడిగితే ఈటీవీ సినిమా క్విజ్ కండక్ట్ చేస్తున్నావా? బెల్ట్ ఉరితీస్తావు. బెల్ట్ తో ఉరి తీయద్దు సార్. ఒక్కసారి మీ పెన్ను ఇవ్వండి. గన్ ఎందుకురా? గన్ను కాదు సార్, పెన్ను. పెన్ను ఇస్తే నేను మీ చేతి మీద రాస్తాను. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది నా పేరు. తన్ముఖ తల్మా. ముక్కతల్మా. ముక్కతల్మా. ఓయ్, నోరు తిరగని పేరు పెట్టుకున్నందుకు నేను మోనార్క్ని, నన్నెవరు మోసం చేయలేరు. బావా, ఆ వచ్చేదేనా మదనపల్లి? మదనపల్లి లేదు, బంగినపల్లి లేదు. నోరు ముసుగు కూర్చో, చెత్త మొక్క వేసుకుని. అమ్మో బాబాయ్, ఇదేంటి బావా, కారు తుఫాన్ మైల్లో ఇలా వెళ్ళిపోతుంది. గేర్ మార్చావా, కారు మార్చావా, లేక ఏకంగా ఇంజినే మార్చావా? మూడు మార్చే మరదలా, నా ప్రేమ వరదలా, నా వీపు మీద దొరదలా. అబ్బో, ఇదిగో అలెక్సు, కారు జోరెక్కిన కొద్దీ మా బావకి కవిత్వం కూడా కారుతుంది.
జెండాపై కపిరాజు అంటే అలెక్స్, ముందు సితవాజి శ్రేణియున్ అంటే ఇంజిను, భూంచినే దండంబున్కొని అంటే స్టీరింగు, తోలుచుండ ఈ బండి ఎట్లాగునో. అందుకే అన్నా నీది కుక్కల బండని. పాత సామాన్లు కొంటాం. తెలుసురా, నాకు తెలుసు. నేను ఆఫ్రికా ఖండానికే కాదు అంగారక గ్రహానికి వెళ్ళినా అక్కడికి వచ్చేస్తావని. అవును, నాకు తెలియగలుగుతాను రై. గోతికాడ నక్కలాగా నా కారు ఎక్కడ ఆగితే అక్కడికి వచ్చేస్తావు నువ్వు. పాత సామాన్లు కొంటాం. ఒరే పాత సామాన్లు, అనామకుడైన అమాయకుడిని నన్ను పట్టుకోపోతే ఈ దేశంలో నువ్వు కొనటానికి చాలా పాత సామాన్లు ఉన్నాయరా. ఏ క్షణాన కూలిపోతాయో తెలియని గవర్నమెంట్ బిల్డింగులు, డెఫినెట్ గా పడిపోతాయని తెలిసిన విమానాలు, దువ్వినెట్టి తిప్పితేనే గాని తిరగని రైల్లో ఫ్యాన్లు, కొట్టి కొట్టి చెయ్యి పడిపోయిన చుక్క పొట్టు కూడా నీరు రాలని బోరింగ్ పంపులు, ఇలాంటివి చాలా ఉన్నాయిరా. పాప ఎండ్లో నుంచున్నా ఆ బుట్టలేవు బాబు. చంపేస్తాను. పాత సామాన్లు కొంటాం. కొంటావురా, కొంటావు. అమ్మే ఎద ఉండాలి కానీ అప్పడానికి ఆంధ్రదేశాన్ని, బీడీకి బిర్లా టెంపుల్ ని, జీడీకి జంబో జెట్ ని, రేయ్ ఇదిగో అమెరికా సంయుక్త రాష్ట్రాలని ఆవకాయ బద్ద కూడా కొంటావురా ఎదవా. పాత సామాన్లు కొంటాం. ఓసే కృష్ణ, అలెక్స్, నేను పోతున్నాను. బతుకుంటే బలుసాగు తినైనా భగవంతాన్ని వెతుక్కోవచ్చు, కానీ ఈడు నా సర్వేంద్రియాల్ని తుప్పట్టించేసి పటాన్ని కొనేసేటట్టున్నాడు. అర్జెంటుగా దీన్ని రిపేర్ చేయించకపోతే అవమానం తప్పదు. మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు. నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను. ఏం కావాలి? నీ ప్రాణం అక్కర్లేదు, నీ ఆస్తి అవసరం లేదు. ఏదో అవసరానికి 2000 అప్పుడైతే ఇలా చంపేపోతున్నాడు జీవాజీ. ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగాలి కానీ ఆపేసి మీకు అక్కడ పెట్టండి. కొత్త అప్పు ఇవ్వకూడదని. ఇదిగో వెంకీ, కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకీ మర్చిపోతాను, నన్ను వదిలే. మీరు మమ్మల్ని వదలనా? మేము మిమ్మల్ని వదలలేమండి. మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని నీలా వెంటాడుతుంది. అందుకు నన్ను వెంటాడుతున్నారా? నన్ను అంతగా అయిపోలేదు. ఉండి లేదంటే మొత్తం లేకుండా పోతారు. ఇప్పుడు మీకు ఇస్తే జరిగేది అదే. ఇస్తే ఇవ్వండి, లేకపోతే మానేయండి, అంతేగాని శుక్రవారం పూట అశుభ మాటలు మాత్రం ఆడకండి. శుక్రవారం లేదు, శనివారం లేదు, అసలు వడ్డీ వ్యాపారం చేయడం లేదా? జీవాజీ, డిస్కషన్స్ అనవసరం. ఇప్పటికి 18,000 ఇచ్చారు, ఇంకో 2,000 ఇస్తే 20,000 రౌండ్ ఫిగర్ అవుతుంది. 2 రోజులు తిరిగి ఇచ్చేస్తాం. వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది 14,000 కదా, 18,000 అంటాడేమిటి పెచ్చనాయాలు? పడ్డాడు కక్కుర్తాడు సంగతి వరకు తెలుసు. అసలేనయ్యా, ఇదే నేను మీకు ఇచ్చే ఆఖరి అప్పు. మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు. ఇతనే వచ్చిందని తగలేయకుండా ఊరికే వచ్చింది ఏంటి? అబ్బాయి ఏం లేదండి, జాగ్రత్తగా ఉపయోగించి పైకి రావాలయ్యా. సరే, ఈ 2,000తో 20,000 సంపాదిస్తారు. అదే కూర్చొని ఆలోచిస్తాం అంటారు. అప్పుడు చూచే ఓహో నువ్వు అంటాడా?